తిరుమలలో మళ్లీ చిరుత సంచారం కలకలం రేపుతుంది. అలిపిరి నడకదారిలో చిరుత కదలికల్ని గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. దీంతో భక్తుల్ని అప్రమత్తం చేశారు అధికారులు. కొంతకాలంగా తిరుమల కొండల్లో చిరుతల సంచారం ఎక్కువైంది. తాజాగా అలిపిరి నడక మార్గంలో చిరుత తిరుగుతోంది. ట్రాప్ కెమెరాలో చిరుత కదలికలు రికార్డయ్యాయి. నరసింహస్వామి ఆలయం దగ్గర చిరుత రోడ్డు దాటినట్లు గుర్తించింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. వెంటనే ఈ విషయాన్ని టీటీడీకి తెలియజేసింది. దీంతో భక్తులను అప్రమత్తం చేశారు అధికారులు. నడక మార్గంలో భక్తులు గుంపులుగా మాత్రమే వెళ్లాలని సూచిస్తున్నారు. తిరుమల కాలిబాట పరిసరాల్లో చిరుత తిరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భక్తులు. చిరుత ఎటు నుంచి వచ్చి దాడి చేస్తుందోననే భయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఓ బాలుడిపై చిరుత దాడి చేసింది. తర్వాత గత ఆగస్టులో ఓ బాలికను చంపేసింది చిరుత. దీంతో భక్తులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. మరోవైపు ఫారెస్ట్, టీటీడీ అధికారులు ఉమ్మడిగా చేపట్టిన ఆపరేషన్లో 5 చిరుతలు పట్టుబడ్డాయి. దీంతో ఇక చిరుతల బెడద ఉండదని భావించారు భక్తులు. కానీ నెల క్రితం చిరుతతో పాటు ఎలుగుబంటి సంచారాన్ని గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. దీంతో భక్తుల్ని అప్రమత్తం చేసింది టీటీడీ. అయితే తర్వాత వాటి జాడలేదు. దీంతో అవి అడవిలోకి వెళ్లిపోయి ఉంటాయని భావించారు. కానీ మళ్లీ చిరుత ప్రత్యక్షం కావడం ఆందోళన కలిగిస్తోంది. చిరుతను బంధించి మరోచోట ఎక్కడైనా విడిచిపెట్టాలని కోరుతున్నారు భక్తులు.